ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను ఫాస్ట్గా వెళ్ళిపోతా, మీరు కూడా నాతో ఫాస్ట్గానే ట్రావెల్ కండి, ఎందుకంటే టైం లేదు. మా అమ్మ అన్నది ఒక అర్ధగంట అన్నది, కాబట్టి అర్ధగంటలో నేను చెప్పేద్దామని. నేను క్రిస్మస్ వాక్యం చెప్పలేదు, ప్రతి క్రిస్మస్కి నేను వాక్యం చెప్పేది, కానీ క్రిస్మస్ వాక్యం చెప్పలేదు. ఈ రోజే క్రిస్మస్ వాక్యం అనుకోండి. రోజు ఆర్డినరీ బస్ ఎక్కుతారు, ఈరోజు సూపర్ ఫాస్ట్ బస్ ఎక్కండి. ఎక్స్ప్రెస్ ఈరోజు వెళ్ళిపోతూనే ఉందాం ఫాస్ట్గా. బైబిల్లో ఇర్మియా గ్రంథం ఏమని ఉందంటే, ఇర్మియా గ్రంథం దీని గురించి చెప్పాలంటే ఆ 23వ అధ్యాయంలో ఏమవుతుందంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏమవుతుందంటే బబులోను రాజ్యం వచ్చి ఇజ్రాయెల్ని ఆక్రమించుకుంటుంది. మనకు బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వచ్చిర్రో బబులోను కూడా ఇజ్రాయెల్ని ఆక్రమించుకొని ఇజ్రాయెల్ మొత్తం చెల్లాచెదరైపోయారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. భూమి మీద ఉన్న ప్రతి దేశంకి వెళ్ళిపోయారు ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళందరూ. దేవుడిచ్చిన ఆ స్వాస్థ్యంని, వాళ్ళకి ఇచ్చిన ఆ కానాను దేశం వదిలేసి అన్ని దేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే బబులోను రాజ్యం వచ్చి ఆక్రమించుకుంది కాబట్టి. బబులోను బానిసత్వంలో ఉండకుండా బబులోను ప్రజలకు భయపడి అన్ని దేశాలకు పారిపోయిందంట ఇజ్రాయెల్ ప్రజలందరూ. మనకు కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం? అక్కడి నుంచి పారిపోతాం, అక్కడ ఉండం. అట్లనే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంట అందరు పారిపోయినంట. ఎక్కడ వాళ్ళు అక్కడ అన్ని దేశాలకు పారిపోతే దేవునికి మస్తు బాధ అనిపించిందంట. అరే, నేను పేరు పెట్టి పిలుచుకున్న జనాంగము, అబ్రహాము సంతానము అన్ని దేశాలకి పారిపోయినరే నా జనాలు అని చెప్పి దేవుడు ఏమంటుండంటే అట్లా పారిపోవడానికి కారణం ఏందో చెప్తుండు. ఏమంటుండంటే అట్లా పారిపోవడానికి కారణం అంట, ఇశ్రాయేలు దేవుడని యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగు సెలవిచ్చెను, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. అట్లయితే దానికి కారణం ఏంటంటే దేవుడు చెప్తా ఉండేదంటే అట్లా అందరు పారిపోవడానికి కారణం ఏంటంటే తెలుసా? కాపర్లు. ఎవరంట కారణము అంటే ఎవరు? పాస్టర్స్ అని. ఇప్పుడు మనం కాపర్లను ఏమంటాం? పాస్టర్స్. ఆ జనాలందరూ అట్లా వెళ్ళిపోవడానికి కారణం ఎవరు తెలుసా? ఇష్టం వచ్చిన దేశాలకు వెళ్ళిపోవడానికి కారణం ఎవరు తెలుసా? పాస్టర్సే అంట. ఒకసారి ఆ వచనం చూపెట్టు, ఏమని ఉంది? ఆడ ఉంది, ఏమని రాసిందంటే ఈ పాస్టర్స్ అంట, ఈ కాపర్లు అంట ఏం చేసిరంట తెలుసా? నా గొర్రెలను గురించి విచారణ చేయక. ఆ పాస్టర్స్ ఏం చేసిరంటే దేవుడు ఇజ్రాయెల్ దేశం మీద ఆ ప్రజల మీద కాపర్లను నియమిస్తే ఆ కాపర్లు ఏం చేసిరంటే విచారణ చేయలేదంట ఆ ప్రజల గురించి. దేవుడు ఏం చేసినంటే కొందరిని కాపర్లుగా నియమించాడు ప్రజల మీద. వాళ్ళు ఏం చేయాలి? కాపర్లు విచారణ అంటే ఇంగ్లీష్లో ఉంది టెండ్ అని ఉంది. దే డి నాట్ టెండ్ మై షీప్ అని ఉంది. టెండ్ అంటే దాని అర్థమైందంటే ఆనుకొని ఉండడం. దాని అర్థమైంది అంటే పాస్టర్స్ ఎప్పుడన్నా ఎట్లుండాలంటే కాపర్లు ఎప్పుడన్నా దేవుడు ఎందుకు నియమిస్తాడంటే ఆ సంఘస్థులకి ఆనుకొని ఉండాలన్నట్టు. ఎట్లుండాలి? ఆనుకొని ఉండాలి. కానీ ఆనుకొని లేరంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలకి. ఎవరు? ఆ కాపర్లు, ఆ ప్రవక్తలు ఎవరెవరైతే వచ్చిర్రో, దేవుడు ఎవరైతే నియమించిరో వాళ్ళంటే ఆనుకొని లేరంట. ఈ పాస్టర్స్ ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న పాస్టర్స్ కూడా ప్రజలకు ఆనుకొని ఉంటలేరు. ఫోన్లకు ఆనుకొని ఉంటారు, టీవీలకు ఆనుకొని ఉంటారు, పాటలకి, అల్లరితో కూడిన ఆటపాటలకి, లేకపోతే ఫ్రెండ్స్తో తిరగడానికి వాటికి ఆనుకొని ఉంటారు. పాస్టర్స్ ఎవరికి ఆనుకొని ఉండాలంట? సంఘస్థులకు ఆనుకొని ఉండాలి. ఆనుకొని ఉండడం అంటే ఇట్లా కాదు, అందరి దగ్గరికి మమ్మల్ని ఆనుకొని ఉండలేదు కదా. ఇట్లా ఆనుకొని ఉండడం అంటే ఏంది? వాళ్ళతో అన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఒక సంఘం మా ఫ్రెండ్ వెళ్తాడు, ఆ సంఘం గురించి, ఆ సంఘం ఎంత మంచి సంఘం అంటే ఆ సంఘంలో ఉన్న జనాలందరూ కూడా, సంఘస్థులందరూ కూడా ఆదివారం రోజు సికింద్రాబాద్లో ఒక ఆడిటోరియం బుక్ చేసుకుంటారంట. ఆడిటోరియం పాస్టర్ జాబ్ చేస్తాడంట, సంఘస్థులు జాబ్ చేస్తారంట. పాస్టర్ ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తాడంట, సంఘస్థులు జాబ్ చేస్తారంట. ఆ ఆదివారం ఒక్కరోజు మాత్రము ఒక ఆడిటోరియం బుక్ చేసుకుంటారంట. ఆడికి వెళ్తారంట, అందరు పాటలు పాడతారంట, అంతా అయిపోతుందంట, వాక్యం చెప్పేస్తారంట. అయిపోయినాక మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారంట. మళ్ళీ తర్వాత వారం రోజులు ఏముండదు. ఈ పాస్టర్ ఎవరిని కలవాడు, ఆ పాస్టర్కి ఎవరు సంఘస్థులు కలవరు. దేవుడు ఇట్లా నియమించిండు కాపర్లని, ఆనుకొని ఉండడానికి నియమించిండు. సామాన్య ఎట్లుంటాడు? మన ప్రేయర్ పవర్లు ఎట్లుంటాం? మమ్మీకి ఫోన్ రాగానే బంటి లేరు అన్నాడు, వెళ్దాం నాడు. పొద్దున 7 గంటలకు నర్రారే మమ్మీ నేను నిద్ర వస్తుంది అంటే వెళ్ళాడు. సామాన్య కూడా ఎప్పుడు రాత్రి అంతా తిరుగుతూనే ఉంటాడు, రాత్రి పగలు తిరుగుతూనే ఉంటాడు సేవకి. ఎందుకంటే సామాన్యకు తెలిసి ఏంటంటే కాపర్లు ఎట్లుండాలి? ఆనుకొని ఉండాలంటే. ఏ ప్రాబ్లం వచ్చినా అన్న అనగానే ఏం చేస్తాడు? అన్న ఊరికొస్తాడు, నేనున్నా అంటాడు. అంటే పాస్టర్లు ఎట్లుండాలంటే, కాపర్లు ఎట్లుండాలంటే ఆనుకొని ఉండాలంట. ఒకవేళ ఆనుకొని చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తారు. ఇట్లాంటి చిన్న చిన్న సంఘాలకు రారు వాళ్ళు. చిన్న సంఘాలలో ఏముంది? శ్రీనివాస్ కరెక్ట్ డ్రమ్స్ కొడతలేడు, కీబోర్డ్ ప్లే చేస్తలేడు, ఏముంది? పెద్ద సంఘాలలో పెద్ద ఏసీలు ఉంటాయి,
చైర్స్ ఉంటాయి, మంచిగా చైర్స్ మీద మంచి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఎవ్వరు అడిగేటోళ్ళు ఉండరు, ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు ఉండరు. నీ ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళతో మాట్లాడు, ఏమన్నా ఫోన్లో ఫేస్బుక్ వాట్సాప్ చూసుకో, ఎవ్వరు అడిగేటోళ్ళు ఉండరు. పెద్ద సంఘాలు అవి. వాళ్ళు ఆనుకొని ఉంటారు. ఆ సంఘస్థులకి ఆ కాపరి ఆనుకొని ఉంటాడా? బర్త్డేకి వస్తాడా? పెళ్ళైతే వస్తాడా? రాడు. సామాన్య దగ్గర చాలా మంది వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఒకప్పుడు అన్న దగ్గరకు వచ్చేది వాళ్ళు అన్న సంఘంలోనే ఉండేది, కానీ ప్రతి ఆదివారం వేరే చర్చికి వెళ్ళేది, పెద్ద సంఘాలకు వెళ్ళేది. మంచి మ్యూజిక్ ఉండాలి. సంఘానికి మీరు వచ్చేది ఎందుకు తెలుసా? ముఖ్యంగా దేనికోసం రావాలంటే వాక్యం కోసం రావాలి. దేనికోసం రావాలి? వాక్యం కోసం రావాలి. కొందరు ఏం చేస్తారంటే మ్యూజిక్ మంచి లేదు, డ్రమ్స్ ఇట్లా టెప్పర 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 కొడుతూనే ఉండాలండి. పరిశుద్ధాత్మ దిగాల నా మీదికి. సలసల్లగా ఉంది బ్రదర్, ఇక్కడ చల్లగా ఉంటే నువ్వు వేడి చేయవచ్చు కదా, నువ్వు అన్య భాషలు మాట్లాడి నువ్వు ఉజ్జీవంతో ఉండొచ్చు కదా. ఇక్కడ సల్లసల్లగా ఉంది బ్రదర్, ఇక్కడికి రాను నేను అక్కడికి పోతా, పెద్ద సంఘానికి పోతా. పెద్ద సంఘానికి పోతే ఆ పెద్ద మనిషి రాడు మీ దగ్గరికి. ఆ కాపరి ఆనుకొని ఉండడు. అన్న దగ్గర ఇదే ప్రాబ్లం అయింది. ఏమైందంటే సామాన్య దగ్గర చాలా మంది అన్న సంఘస్థులే, కానీ పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళేది. అట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోయారు అంటే మళ్ళీ అన్న దగ్గరికి రావాలి, ఎందుకంటే ఆ పెద్ద మనిషి ఏం చేయడు, పెద్ద మనిషి గెలవని కూడా కలవాడు. అప్పుడు మళ్ళీ అన్న దగ్గరికి వస్తారు వీళ్ళు. అన్న మా వాళ్ళు చచ్చిపోయారంటే అన్నాడు బొంద పెడదాందా అని చెప్పి వెళ్ళి సమాధి చేసి వచ్చేది. అన్న మంచోడు కాబట్టి. ఆ పెద్ద మనుషులు ఏమైనా చేస్తారా? అట్లాంటి కాపర్ల దగ్గర ఉన్నారనుకో. అందుకోసం మన ప్రేయర్ పవర్ సత్యం చెప్తుంది, వెళ్ళాలి, 3 రోజుల మీటింగ్ పెట్టాలి. మీరు కూడా పెట్టుకోవాలి. మీరు కూడా సంఘానికి ఆనుకొని ఉండాలి. మమ్మీ అంటే సంఘ కాపరి మీకు ఆనుకొని ఉండాలి, మీరు కూడా సంఘానికే ఆనుకొని ఉండాలి. ఆదివారం వచ్చి వెళ్ళిపోతే కాదు, ప్రేయర్స్ పెట్టించుకోవాలి ఇంటికి. మా ఇంటికి రండి సిస్టర్, మా ఇంట్లో ప్రేయర్ చేసుకోండి, మా సమస్యలు ఏంటండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు సంఘానికి ఆనుకొని ఉండి సంఘం మీకు ఆనుకొని ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు చెదిరిపోరంట. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆ కాలంలో ఆ బబులోను రావడానికి అందరు చిల్లా చెదురు అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ సంఘ కాపర్లు అంటే ఎవరైతే ఆ ఇజ్రాయెల్ కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట ఆనుకొని లేరంట. వాళ్ళు దేనికి వాళ్ళ పనులకు వాళ్ళు ఆనుకొని ఉన్నట్టు ప్రజలందరూ చిల్లా చెదురు అయిపోయారంట. ఆ కారణం చెప్తుండే, ఈ చెల్లా చెదురుగా అయిపోవడానికి కారణం ఏంటంటే మీరు ఆనుకొని ఉండలేదని చెప్తుండే. అందుకోసమే నేను మీకు శ్రమ పెడుతున్నా అని చెప్పి అంటున్నాను. దేవుడు ఎంత మంచి చెప్తాడంటే, దేవుని కూడా ఒక టైప్ ఆఫ్ అంటే మాటలు మంచిగా వస్తుంది. అంటే ఎట్లా అంటాడంటే దేవుడు, మీరు నా ప్రజల దగ్గరికి మీరు వెళ్ళలేదు కాబట్టి నేను నీ దగ్గరకు వస్తా అంటాను. అంటే ఎట్లా అంటే మనం చిన్నప్పుడు అంటాం నువ్వు వెళ్తావా నేను రావాలన్నా అంటాం తెలుసా. పిల్లలతో ఏమంటాం, అరే ఆ పని చేయరా అంటే చేయలేదనుకో, నువ్వు చేస్తావా నేను రావాలన్నా అంటాం. దేవుడు కూడా అదే అంటున్నావు, నువ్వు నా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చి నీకు శిక్ష విధిస్తా అంటాడు. దేవునికి ఎంత కోపం అంటే సంఘస్థులని ఎవరన్నా ఆగం చేసిరంటే, సంఘస్థులను ఎవరన్నా ఇట్లా చెదిరిపోయేటట్టు చేసిరంటే దేవునికి చాలా బాధ అనిపిస్తుంది. ఆ కాపర్లను అంటుండు, మిమ్మల్ని నేను వదిలా, మీ వల్ల ఇజ్రాయెల్ దేశం అంతా చెల్లా చెదురైపోయింది, అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. అట్లయితే దేవుడు ఏమంటుండ అంటే, ఇప్పుడు సరే మీ సంగతి వదిలేసేయి, కానీ నేను మళ్ళీ నా ప్రజలందరికీ నేను అందరినీ తీసుకొచ్చుకుంటా. దేవుడి కింద రాస్తాడు, ఏమని రాస్తాడంటే ఆ 3వ వచనంలో అంటాడు, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. కానీ దేవుడు ఏమంటుండంటే ఆ ఇర్మియా టైంలో ఏమైందంటే అందరు చెల్లా చెదురైపోయారంట, అందరు ఏడుస్తూ ఉన్నారంట. బబులోను ఈ దాంట్లోండి బబులోను బానిసత్వంలో ఉండి చెల్లా చెదరైపోయి ఏడుస్తూ ఉంటే దేవుడు ఒక మాట చెప్తుండే, ఏంటంటే మీరు చెల్లా చెదరైపోవడానికి కారణం కాపర్లు, కానీ నేనేం చేస్తానంటే నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి, ఎక్కడెక్కడైతే దేశంలోకి వెళ్ళిరో, ఏ ఆఫ్రికాకి వెళ్ళిరో, ఏ అమెరికాకి వెళ్ళిరో, ఏ దేశాలలోకైతే వెళ్ళిరో ఆ దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను. ఇర్మియా టైంలో దేవుడు ఏం చెప్తుండంటే, ఓ గొర్రెలారా, ఓ నా ప్రజలారా, మీరందరూ తప్పిపోయినరా, మీరందరూ వెళ్ళిపోయినరా, కానీ మీరు తప్పిపోవడానికి కారణమైన ఈ కాపర్లను శిక్షిస్తా. ఫస్ట్ థింగ్, ఈ కాపర్లను శిక్షించి నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఎక్కడెక్కడైతే మీరు వెళ్ళిపోయినరో అక్కడ అన్నిటి నుంచి నేను తిరిగి రప్పిస్తా. మీరు అన్ని దేశాలకి వెళ్ళిపోయినరా, ఆ దేశాలన్నిటి నుంచి ఎక్కడెక్కడైతే ఇజ్రాయెల్ దేశం ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఇజ్రాయెల్కి రప్పిస్తాడంట.
ఇంకేమంటున్నంటే అవి అభివృద్ధి పొంది విస్తరించును, నేను వాటి మీద కాపర్లను నియమించేదను. ఇప్పుడు మంచి కాపర్లను నియమిస్తాడంట. ఇక మీదట అవి భయపడకుండును. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది తెలుసా? ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది తెలుసా? మనకి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు పుట్టేటప్పుడు ఇది వాగ్దానం నెరవేరింది. ఇర్మియా టైంలో బబులోను టైంలో అందరు చెల్లాచెదరైపోయారు. కానీ దేవుడు అంటుండు ఒక టైం వస్తుంది, ఆ ఒక టైం వచ్చినప్పుడు సూచనలు అన్నట్టు ఇవి. మమ్మీ మొన్న లాస్ట్ టైం కూడా చెప్పింది, వర్షం పడేటప్పుడు సూచనలు ఏముంటాయి? వర్షం పడేటప్పుడు సూచనలు? నల్ల మబ్బులు వస్తాయి, ఉరుములు మెరుపులు ఇట్లాంటివి వస్తాయి. ఒక్కొక్కసారి ఏం రాకుండానే వర్షాలు పడతాయి. అంటే మెయిన్గా సూచనలు ఉంటాయి. అట్లనే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టేటప్పుడు ఉండే సూచనలు ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏ దేశంలో ఉన్నా కానీ అన్ని దేశంల నుంచి ఇజ్రాయెల్ దేశంకి వస్తారంట. యేసు ప్రభు మెస్సయ్య పుట్టే ముందు ఏమవుతుందంటే, ఎక్కడైతే దేశాలకు పారిపోయినరో వాళ్ళందరూ మళ్ళీ రావాలి. అప్పుడు యేసు ప్రభు పుట్టాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టాలంటే ఏం జరగాలి? అన్ని దేశాల నుంచి ప్రజలు రావాలి. అది నెరవేరిందా లేదో చూద్దాం. లూకా 2వ అధ్యాయం చూద్దాం. లూకా 2వ అధ్యాయంలో ఏమని ఉంటుంది అంటే, ఇన్ దోస్ డేస్ ఇడుంది, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఫస్ట్ థింగ్ ఏం జరగాలంటే అందరు రావాలి కదా. అందరు రావడానికి దేవుడు ఏం చేసిండంటే ఆ గవర్నమెంట్ని వాడుకుండంట. ఏం వాడుకుండు? ఆ గవర్నమెంట్ ఆ అధిపతి ఏం చేసిండంటే, కైసరు అనే అధిపతి ఏం చేసిండంటే, ఆ సిరియా ఆ దేశంకు ఉండే ఆయన ఏం చేసిండంటే, సర్వలోకంనకు అంటే అప్పుడు ఆ సర్వలోకంనకి ఈయననే అధిపతి ఉండే. ఆయన ఏం చేసిండంటే ప్రజాసంఖ్య రాపించిండంట. ఏం రాపించిండు? ప్రజాసంఖ్య చేసినప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఏడికి వెళ్ళాలి? తమ తమ ఊళ్ళకి వెళ్ళాలి. ఏ దేశం? ఈ సర్వలోకంకి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది ఇది? సర్వలోకం అంటే ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడికి రావాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి రావాలి. అంటే ఈ దేవుని వాగ్దానం నెరవేరుతుందా లేదా? ఈ గవర్నమెంట్, ఈ సిరియన్ గవర్నమెంట్, వీళ్ళు దేవుని ప్రణాళిక నెరవేరుస్తారు వాళ్ళకి తెలియకుండానే. ఆ ప్రజాసంఖ్య ఎందుకైందంటే, ఎక్కడెక్కడో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరూ మళ్ళీ ఒక దగ్గరకు వస్తూ ఉన్నారంట. ఎందుకు? వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడానికి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ మళ్ళీ అట్లా దగ్గరికి అందరూ ఒక దగ్గరకు వస్తారో దాని అర్థం ఏంటంటే అప్పుడు ఎవరు పుడతారు? మెస్సయ్య పుడతాడు. దేవుడు ఆ ఇర్మియాకి చెప్పిన వాగ్దానం ఏంటంటే ఒక కాపరి ఇప్పుడు వాళ్ళ కోసం పుడతాడు. ఎవరు పుడతారు? ఒక కాపరి, మంచి కాపరి పుట్టబోతుండే. అది పుట్టబోయే ముందు సూచన ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఒక దగ్గరకు వస్తారంట. అందుకోసమే ఆ ప్రజాసంఖ్య మొన్న గ్రామాల్లో కూడా ఆ పిల్లగాడు వేసిండు, వినండహో అని. అందరు తమ తమ ఊళ్ళకి వెళ్ళి ప్రజాసంఖ్య రాపించుకోండి. బోడుపల్లని ఒకసారి చెంగిచెల్లా అన్నాడు. అందరు ఏం చేయాలి? ప్రజాసంఖ్య. అంటే ఎక్కడెక్కడో ఉన్న దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ప్రజాసంఖ్య కోసం ఇజ్రాయెల్ అంటే అందరూ ఒక దగ్గరకు వచ్చేసారు ఇజ్రాయెల్ అంటారు. మొదటి సూచన నెరవేరిందా లేదా? ఇంకో సూచన ఏంటంటే, తమ దొడ్లకు వాటిని రప్పించును, అవి అభివృద్ధి పొంది విస్తరించును, నేను వాటి మీద కాపాలని నియమించదును, ఇక మీదట అవి భయపడకుండును. ఫస్ట్ జరిగేది ఏంటంటే భయం అనేది ఉండదంట మనకి. మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏమవుతుందంటే భయం అనేదే ఉండదు. అప్పుడు వరకు బబులోన్ భయం ఉండే, రోమా భయం ఉండే వాళ్ళకి. అలాగే ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళకి జరిగేది ఏంటంటే భయం అనేది ఉండదు. మెస్సయ్య పుట్టినప్పుడు మీకు ఏముండదు? మీ లోపల ఏముండదు? యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మీ జీవితాలలో ఏముండదు మీకు. అందుకోసమే లూకా సువార్తలు 2వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు పుట్టినప్పుడు కాపర్ల దగ్గరికి వెళ్ళి దేవదూత ఫస్ట్ చెప్పిన మాట ఏందో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటుంది అంటే, అంతటా ఆ దేవదూత ఆ కాపర్లను చూసి ఫస్ట్ ఏమని అంటది అంటే భయపడకుడి అంటది. హల్లెలూయా. ఏమంటది? భయపడకుడి. మొదటి సూచన ఏంది? అందరూ ఒక దగ్గరికి రావాలి. తర్వాత ప్రజలకు ఏం పోవాలి? భయం పోవాలి. అదే దేవదూత అక్కడ వచ్చి చెప్తుండే ఏమని అంటుండంటే భయపడకుడి. ఈ 2 సూచనలు జరిగినప్పుడు ఏమవుతుందంటే దావీదు చిగురు నుంచి అంట, ఇర్మియా 5వ వచనంలో ఉంటుంది, ఒకసారి చూద్దాం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో అంటే యేసు ప్రభు పుట్టే టైంలోనంట, నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అప్పుడు వరకు వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. బబులోను రోమా ఈ ప్రాంతం వాళ్ళ వల్ల ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయ్యో మాకు ఈ శ్రమలు, పారిపోయినరు కొందరు, చెదిరిపోయినరు కొందరు, ఎక్కడో ఉండి అన్యుల్లాగా బతుకుతారు, ఏదో దేశంలో బతుకుతారు. వీళ్ళు ఏడుపులు వస్తూ ఉంటే ఈ ఏడుపులు అన్నిటికీ
ఆన్సర్ ఈ ఏడుపులన్నింటినీ ఆపేయడానికి ఒక రోజు వచ్చిందంట. అదే క్రిస్మస్ రోజు. ఆ క్రిస్మస్ రోజు ఒక ఏడుపు వీళ్ళకి వినపడ్డది, గొర్రెలకి. ఆ ఏడుపులన్నీ ఆపడానికి యేసు ప్రభు చిన్న పిల్లగాడిలాగా పుట్టిండు. ఆ యేసు ప్రభు ఏడ్చుండొచ్చు. ఎట్లా ఏడుస్తారు చిన్నపిల్లలు? యేసు ప్రభు కూడా ఏడ్చుండొచ్చు. నేను చిన్నప్పుడు ఏమనుకున్నాను అంటే యేసు ప్రభు దేవుడు కదా, ఏడవాడేమో. యేసు ప్రభు పుట్టంగానే యేసు ప్రభు మరియని చూసి థ్యాంక్స్ మరియా, ఇన్ని రోజులు నన్ను కడుపులో మోసినావు, నిన్ను దేవుడు బాహుగా దీవించిన కాక. యోసేపు చూసుకో, అవు ఆ పశువులు నా దగ్గరకు వస్తున్నాయి, అసలు ఏం చూసుకో, కొంచెం దూరం ఉండు యోసేపు, ఆ పశువుల్ని కొంచెం దూరం చేయి. మంచి ఓకే, అందరు ఆ గుళ్ళలు వస్తుండ్రు, కొంచెం నాకు మంచిది కాదు, కొంచెం దూరం ఉండు మన వాళ్ళని. అందరు మంచిగా ఉన్నారా? ఓకే, నేను ఏం బాధపడకండి, వచ్చేసిన నేను చూసుకుంటే ఇప్పటి నుంచి అని అన్నాడు యేసు ప్రభు. ఏం చేసిండు? ఏడ్చిండు. ప్రభు మనిషి రూపంలోనే వచ్చిండు. ఆ ఏడుపులన్నీ మనుషులందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపులన్నీ ఆపేయడానికి ఒక దేవుడు మనిషిలాగా పుట్టిండు, ఆయన ఏడ్చిండు. హల్లెలూయా. ఆ ఏడుపులకి ఈ ఏడుపు వచ్చింది ఆపడానికి. యేసు ప్రభు కూడా ఆ ఏడ్చిండు. అందరు గుళ్ళలో అక్కడికి వచ్చారు. చిన్నప్పుడు అనుకునేది యేసు ప్రభు ఏడవలేదేమో, యేసు ప్రభు నవ్విండేమో అని. కానీ అట్లా కాదు, యేసు ప్రభు నార్మల్ మనిషిలాగానే వచ్చిండు. యేసు ప్రభు కూడా ఏడ్చిండొచ్చు, మన ఏడుపులు ఆపడానికి ఆయన కూడా వచ్చిండొచ్చు. హల్లెలూయా. ఆయన కూడా భూమి మీద జన్మించిండు. అట్లయితే ఏమనుందంటే దావీదునకు నీతి చిగురు పుట్టిండు. ఆయన ఎక్కడ పుడతాడంటే, ఆయన ఏ వంశంలో పుడతాడంటే దావీదు వంశం నుంచి పుడతాడు. అదే ఇర్మియాలో ఉంది, ఏమని రాసిందంటే నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. లూకా సువార్తలు ఉంటుంది. యేసు ప్రభు ఏ వంశావళి నుంచి వచ్చిందంటే దావీదు వంశావళి నుంచి వచ్చిండంట. అంటే లేఖనాలు నెరవేరుతున్నాయా లేదా? యేసు ప్రభు పుట్టే ముందు ఏం కావాలి? అందరు ఇజ్రాయెల్ అందరూ ఒక దగ్గరకు రావాలి. అయినరు ఏది? ఆ సిరియా దేశం ఆ రాజు వల్ల. ఇంకోటి ఏంది? భయపడొద్దు. అందుకోసం ఈ దేవదూత ఫస్ట్ మాట ఏమంటుంది? భయపడకూడి అంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ యేసు ప్రభు, ఆ మెస్సయ్య దావీదు వంశం నుంచి రావాలి. ఏ వంశం నుంచి రావాలి? అదే లూకా సువార్తలు ఉంటుంది 2వ అధ్యాయంలో. ఏమని ఉంటుంది అంటే యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. దేవుడు ఆ ఇచ్చిన ఇర్మియాలో చెప్పిన దావీదు చిగురు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశం నుంచి వస్తాడు. యోసేపు ఎవరంటే దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు. అదే ప్రకారం ఏదైతే మాట దేవుడు ఇచ్చిండో ఆ మాట ప్రకారమే యోసేపు వంశం నుంచి వస్తుండు. ఎవరు? ఆ యేసుక్రీస్తు. యోసేపు మరియకు ఎంగేజ్మెంట్ అవుతుంది, ప్రదానం చేయబడతారు. మనం ఎంగేజ్మెంట్ అయిన 1 monthకి చేసుకుంటాం కదా. ఇజ్రాయెల్ ప్రకారం ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన 1 year తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఆ 1 yearలో ఈ యోసేపు మరియకి ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతుంది. ఆ 1 yearలోనే యేసు ప్రభుని కంటది ఆమె, ఎవరు? మరియ. ఆ టైంలోనే ఏమవుతుందంటే ఆ ప్రజాసంఖ్య వచ్చే వారికి యోసేపు వీళ్ళు గలిలియా నుండి ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో అక్కడెక్కడో మూలకున్న గలిలియా నుండి బెత్లెహేం వరకు వస్తారంట. ఎందుకంటే అది ఎవరు ఊరు అంటే, అది ఎవరి పట్టణం అంటే దావీదు ఊరు అని ఉంది. ఒకసారి దావీదు ఊరికి వెళ్ళను. ఆ ప్రాంతం ఎవరిదంటే, ఆ ఏరియా ఎవరిదంటే దావీద్దంట. ఎవరిదది? అది నాకు ఇది చదివినప్పుడు ఎంత అంటే ఒక టైప్ ఆఫ్ బాధ అనిపిస్తుంది అది చదివినప్పుడు. ఎందుకంటే ఆ ఊరు ఎవరిది? అదంతా దావీదు మహారాజాని. యేసుప్రభు ఎక్కడ పుట్టిండు? దావీదు పట్టణం కరెక్టే, భూమి మీద అనలేదు ఇంకా. పశువుల పాకల. ఎక్కడ పుట్టిండు? పశువుల పాకల. అది ఎవరూరు? దావీదు వంశం నుంచి వచ్చింది ఎవరు? యోసేపు. ఇప్పుడు మమ్మీది ఈ సంఘం అనుకో, మమ్మీది ఈ సంఘం, ఈ బోడుపలంతా మమ్మీది. నాకు ఒక ఇల్లు లేకుండా ఉంటుందా? ఆ ఇల్లు ఉంటుంది, ఇల్లు లేకుండా ఉంటుందా అంటే ఉంటుంది అంటుండు. మమ్మీది బోడుపలంతా, లేకపోతే కేసీఆర్దే, తెలంగాణ కేసీఆర్ది కాదు, సీఎం తెలంగాణ మొత్తం కేసీఆర్ది. కేటీఆర్కి ఒక ఇల్లు లేకుండా ఉంటుందా? ఉండదు. మొత్తం మీరు కన్ఫ్యూజ్ కాకండి. నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ దావీదు పట్టణం. అది ఏ పట్టణం? అది ఆ ఊరు పేరే దావీదు పట్టణము. బెత్లెహేం ఎవరిది? దావీదు. ఆయన మహారాజు, ఆయన పుట్టిన ఏరియా, ఆయన పుట్టిన స్థలం ఏంటంటే బెత్లెహేము. అదే దావీదు పట్టణం. బెత్లెహేం ఎవరిదో కాదు, దావీద్ది. ఎవరిది? అంటే వాళ్ళ కుమారులది అన్నట్టే కదా.
కానీ యేసు ప్రభు కంటే ఆ పట్టణం మొత్తంలా ఆయన పట్టణమే అది చెప్పాలంటే. ఎవరి పట్టణం ఇది? ఆయనను ఏమని పిలుస్తాం మనం? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. అది పట్టణం ఎవరిది? దావీది. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కానీ ఆయన పుట్టేటప్పుడు ఆయనకు ఒక ఇల్లు లేదంట. మనము వరము, ఆయన సృజించిన వరం, ఆయన వారం మనం. కానీ ఆయనకి మన లోపల స్థానం లేకుండా అయిపోతుంది. జనాలందరినీ కూడా, మనుషులందరినీ కూడా యేసు ప్రభు సృష్టిస్తే ఆయనకి మన హృదయాలలో చోటు లేదు. అక్కడ పట్టణం ఎవరిది? దావీది. అంటే కుమారుందే కదా, యేసు ప్రభుదే కదా. ఆయనకు ఒక ఇల్లు ఇవ్వమంటే ఇవ్వలేదంట. ఇంకా ఆ సత్రం అని ఉంటుంది చూడు, ఏది ఆ సత్రంలో చోటు లేక అని. సత్రం అంటే ఎందుకు ఆ సత్రం వచ్చిందంటే అందరు వస్తుర్రు, ఊర్ల నుంచి అందరు వస్తా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఊర్లలోకి వెళ్ళిపోయారు కదా, అట్లనే ఆ బెత్లెహేమ్కి అందరు వస్తూ ఉంటే ఇల్లు అంటే ప్లేస్ లేక అందరు ఎక్కడికి వెళ్తారు? హోటల్స్లలో ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? హోటల్స్లల్లో, బస్ స్టాప్స్, కొందరు హోటల్స్ కూడా లేకపోతే బస్ స్టాప్స్లల్లో పనుకొని ఉంటారు. అది ఆ పశువుల సంత ఏంటంటే బస్ స్టాప్ లాగా. ఆ సత్రం అని రాసిన చూడు, ఆ సత్రం అంట కొందరు చెప్తారు ఏంటంటే ఆ సత్రము దావీదు పుట్టిన ఇల్లు అంట. దావీదు ఊర్లో దావీదు సొంత ఇల్లు అది. దావీదు ఊర్లో ప్లేస్ లేదు, దావీదు సొంత ఇల్లులో కూడా యేసు ప్రభుకి ప్లేస్ లేదంట. చెప్పాలంటే బస్ స్టాప్ అన్నట్టు. అప్పుడు పశువులన్నీ ఒక దగ్గర కట్టేసేది దొడ్డిలా, పశువుల దొడ్డి. ఆ బస్ స్టాప్లో వెళ్ళి యేసు ప్రభు స్థలం చూసుకున్నట్టు. ఇప్పుడు మనం ఇల్లు లేని వాళ్ళు ఎక్కడ అనుకుంటారు? బస్ స్టాప్లలో ఎన్నో చెట్ల కింద అనుకుంటారు కదా. యేసు ప్రభు పుట్టేటప్పుడు కూడా అంట ఆయనకి స్థలం లేదంట, ఇల్లు లేదంట. ఆయన ఊర్లోనే, ఆయన ఇంట్లోనే ఆయనకి స్థలం లేదు. పశువుల దొడ్డిలో అంటే ఎవ్వరు లేనోళ్ళు, అంటే ఏ ఇల్లు లేనోళ్ళు వెళ్ళి పనుకుంటారు, బస్ స్టాప్లలో అనుకుంటారు చూడు, అట్లాంటి ప్లేస్లో యేసు ప్రభు పుట్టిండు. ఆయన అంత గణం తగ్గించుకోండు. ఎందుకు అంటే నేను ఆలోచించిన, ఎందుకు దేవా ఇట్లా అని ఆలోచించినప్పుడు యేసు ప్రభుని ఫస్ట్ చూసింది అంటే భూమి మీద ఫస్ట్ చూసింది ఎక్కడ చూసిరు? ఇప్పుడు పశువుల దొడ్డిలో కదా ఫస్ట్ చూసింది. యేసు ప్రభు ఫస్ట్ భూమి మీద అడుగుపెట్టిన చోటేది? పశువుల దొడ్డి. అలాగే నేను ఆలోచించిన, యేసు ప్రభు ఫస్ట్ భూమి మీద అడుగుపెట్టిన ప్లేస్ పశువుల దొడ్డి. యేసు ప్రభు లాస్ట్ భూమి మీద ఏ ప్లేస్లో ఉండు అని ఆలోచిస్తే యేసు ప్రభు ఫస్ట్ పశువుల దొడ్డిలో కొడితే యేసు ప్రభు ఆరోహణం అవుతాడు లాస్ట్. ఆరోహణం ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు, భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన పశువుల దొడ్డిలో వచ్చిండు. భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు మహిమతోని ఆ దేవదూతల సమూహంతోని మేఘారుడే ఆరోహణమై వెళ్తాడంట. హల్లెలూయా. ఎంతో మహిమోన్నతంగా వెళ్తాడంట వెళ్ళేటప్పుడు. పుట్టేటప్పుడేమో ఎంతో తగ్గించుకొని పుట్టిండు, వెళ్ళేటప్పుడేమో ఎంతో ఘనతతో వెళ్తుండు, మేఘాలతోని, దేవదూతలతోని, మహిమతోని వెళ్తుండు. అర్థమవుతుందా? రెండు. పుట్టేటప్పుడు ఎట్లా పుట్టిండు? ఎంతో తగ్గించుకొని, ఎంతో దీనులాగా పుట్టిండు. వెళ్ళేటప్పుడు మాత్రం, ఈ భూమి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతో గొప్పగా వెళ్తుండంట యేసు ప్రభు. ఎందుకు అంటే నువ్వు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు కూడా తగ్గించుకొని రావాలి. ఎట్లా రావాలి? యేసు ప్రభు దగ్గరికి నువ్వు మొదట, ఎందుకు యేసు ప్రభు ఫస్ట్ పుట్టేటప్పుడు ఆ పశువుల పాకలో పుట్టిందంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మొదట రావాలంటే, ఎవరైనా రావాలంటే తగ్గించుకొని రావాలి. కొందరు తగ్గించుకోరు. ఎందుకంటే మనం ఒప్పుకోవాలి ఏంటంటే మనం పాపులమని. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటోళ్ళు ఎట్లా అంటే, దేవా నేను పాపిని, నేను పాపం చేసిన. ఈ జనరేషన్లో పాపం చేసేటోళ్ళు వాళ్ళు పాపం చేస్తున్నా అంటే నేను పాపం చేస్తలేను, ఇది అందరు చేసేదే, నేను కూడా చేస్తున్నా, ఇదేం తప్పు కాదు. గర్వం వచ్చేసింది అందరికీ. గవర్నమెంట్ ఆఫీసులలో ఉంటారు కొందరు, లంచం తీసుకోవడం తప్పు అని వాళ్ళకి చెప్పినాం అనుకో, గవర్నమెంట్ ఆఫీసులలో లంచం తీసుకున్న తప్పు కాదంటారు. వాళ్ళు తప్పు చేస్తారు, ఆ తప్పును ఒప్పుకోరు కూడా. ఆ ఫీల్డే అట్లాంటిది. కొందరు తాగుతారు, మేము మోటు పని చేస్తాం బ్రదర్, మేము తాగాలి, సుక్క వాడాలి నోట్ల. తప్పు, తాగడం తప్పు. దాన్ని ఏం చేస్తారు? గర్వం. తప్పు కాదు నేను చేసేది, తాగకపోతే నేను పని చేయలేను, నోట్లో సుక్క వాడాల్సిందే ఖచ్చితంగా, ముక్క సుక్క ఖచ్చితంగా ఉండాలి రోజు. యేసుప్రభు దగ్గరికి రావాలంటే ఎట్లా రావాలి? యేసుప్రభే ఆ పరలోకాన్ని వదిలేసి, ఆ సింహాసనం వదిలేసి తగ్గించుకొని పశువుల పాకలు వచ్చి పుడితే మనకి గర్వం, మన కొమ్ములు వస్తాయి సైతానికి వచ్చినట్టు. మనం తగ్గించుకోం. హల్లెలూయా. నువ్వు యేసుప్రభు దగ్గరికి రావాలంటే నువ్వు పాపివని ఒప్పుకోవాలి. గవర్నమెంట్ ఆఫీసులలో కొందరు ఉంటారు, అరే మీరు తప్పు చేస్తున్నారు అట్లా అంటే, నేనేం తప్పు చేస్తలేను, చేయాల్సిందే. సామాన్య దగ్గర కూడా, ప్రేయర్ పవర్ చర్చెస్లో కూడా కొందరు ఏం చేస్తారంటే, అన్న పైసలు ఇస్తాడు వాళ్ళకి,
సేవకి వెళ్ళండి అని చెప్పి ఒక 300 రూపాయలు ఇచ్చిండు అనుకో అన్న, ఆడ ఖర్చు అయ్యేది ఒక 100నో ఏమో ఖర్చు అయితే బస్ ఛార్జ్లకి, ఇంకా 200 ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? సామాన్యకి చేయాలి. నాతోని అన్న ఆ బ్రదర్ అంటే నాకు తెలిసి నేను వెళ్ళేది కదా, ఒక బ్రదర్కి పైసలు ఇస్తాడు అన్న, 300 తీసుకొని వెళ్ళండి బ్రదర్ అని ఇస్తాడు, పైసలు అన్నీ ఇచ్చేస్తాడు. అప్పుడు మేమందరం వెళ్తాం, 100 రూపాయలే ఖర్చు అవుతుంది, ఇంకా 200 ఆ బ్రదర్ జేబులో పెట్టుకుంటాడు. నేను అడిగిన అనుకో, బ్రదర్ ఏమైంది బ్రదర్, అన్నకి ఇవ్వాలి కదా, నేనన్న ఇస్తా అంటే, అవసరం లేదు బ్రదర్, మనం సేవ చేసిన దానికి పైసలు ఎవరిస్తారు? నాకు పైసలు రావాలి కదా, ఇవే తీసుకొని జోబులో పెట్టుకుంటా, తప్పేం లేదు. కావాలంటే అడిగి తీసుకో అన్న దగ్గర నుంచి, అన్న నేను సేవ చేస్తున్నా, నా కష్టాజీతం ఇవి అని చెప్పి అడిగి తీసుకో. దొంగతనం చేయాలనా? ఆ దొంగతనం చేసి కూడా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు ఏంటంటే తప్పేం కాదు, నేను చేసే పనికి నా జోబు నిండాల్సిందే, అన్న ఎంత ఇస్తే 500 ఇస్తే 500 కూడా జోబులో పెట్టుకుంటా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, గర్వంతో ఉన్నారు. ఎప్పుడైతే మనిషి గర్వంతో ఉంటారో వాళ్ళు యేసుప్రభు దగ్గరికి రాలేరు. హల్లెలూయా. మొన్న ఒక బ్రదర్ నాకు మెసేజ్ చేసిండు వాట్సాప్లో, నాకు తెలిసిన బ్రదరే. అదైతే ఆ బ్రదర్ ఎట్లున్నావన్నా అని అడిగిండు. ఎట్లున్నావు అంటే బాగున్నారా, నువ్వు ఎట్లున్నావు అంటే బాలేనన్నా అన్నాడు. మామూలుగా మనం బాగున్నా అని చెప్పుకుంటాం కదా, ఎట్లున్నావు అంటే నేను ఎట్లున్నావు అంటే నేను మంచిగా ఉన్నా అని చెప్పిన. వాణ్ణి నేను అడిగిన ఫార్మాలిటీ, నువ్వు ఎట్లున్నావురా అని అడిగిన. బాలేనన్నా అన్నాడు. అరే ఎందుకు బాలేవురా అంటే, అన్న తాగుతున్నా, నేను సిగరెట్ తాగుతున్నా, అవన్నీ తాగుతున్నా, నాకు అర్థమైతే లేదు, ఎట్లా బయట వాడాలన్నా అని అడిగిండు. అరే మంచిగా అడిగిండు, వాడు కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడే. అరే మంచిగా అడిగిండు, నన్ను అడిగిండు ఎట్లా బయట వాడాలని చెప్పి. నేనేం చెప్పిన అంటే, అరే సంఘానికి ప్రతి వారం వెళ్తా ఉండరా, ప్రతి ఆదివారం వెళ్తా ఉండు, దేవుడే నిన్ను మారుస్తారా అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు, నేనేమని చెప్పిన, మనిషి ఆన్సరే చెప్పిన, సంఘానికి వస్తా ఉంటే మనుషులే మారుతారు, దేవుడు మారుస్తాడు అంటే. వాడు ఏమనంటే మంచిదన్నా అన్నాడు. తర్వాత చార్జ్ చేయలే, ఇక మంచిదని చెప్పి ఒక ఇమోజీ పెట్టింది, గర్వంతో ఒకటి పెట్టి. వాడు తాగుతుండు, మంచిగా లేనని వాడికి కూడా తెలుసు, కానీ బయట వాడాలని లేదు, ఆ తాగుడులోనే ఉండాలని ఉంది. యేసుప్రభు దగ్గరకు ఎవరైతే తగ్గించుకొని వచ్చి, దేవా నేను పాపం చేసిన దేవా, దేవా నువ్వు నన్ను మార్చు దేవా, నాకు ఇది ఈ ప్రాబ్లం ఉంది దేవా, నేను ఇది బయట పడలేనని చెప్పి తగ్గించుకొని వస్తారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడంట. ఇక్కడ యేసుప్రభు తగ్గించుకొని పుట్టిండు, వెళ్ళేటప్పుడు ఆరోహణంగా వెళ్ళిండు. నువ్వు కూడా తగ్గించుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చినావు అనుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వెళ్ళేటప్పుడు మేఘారుడై వెళ్ళిండంట, దేవదూతల సమూహంతో, మేఘాలతో. మనం కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తుండొచ్చు, కానీ ఒక రోజు వస్తుంది మనం కూడా రాకడలో ఎత్తబడతాం. అట్లనే అది జరగాలంటే నువ్వు ముందు తగ్గించుకోవాలి. అదే యేసుప్రభు అందుకోసం పుట్టేటప్పుడు పశువుల పాకలో పుట్టిండు, వెళ్ళేటప్పుడు మేఘారుడై వెళ్ళిండు. హల్లెలూయా. ఆయన చెప్పిన ఏ వాగ్దానం కూడా వ్యర్థం కాలేదు, నిరర్ధకం కాలేదు. ఆయన ఒక మాట చెప్పిండంటే ఆ మాట నెరవేర్చుకుండు. ఆయన చెప్పిండు, నేను పుట్టేటప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఒక దగ్గరకు వస్తారన్నారు, వచ్చిర్రు, గవర్నమెంట్ చేసింది అట్లా. తర్వాత భయం పొందకుండా ఉంటారని, భయం లేకుండా ఉంటారని దేవదూత ఫస్ట్ మాట అదే చెప్పింది, ఇక భయపడకండి అని. దావీదు వంశం నుంచి వస్తాడని ఉంది, దావీదు వంశంనే, దావీదు ఊర్లోనే పుట్టిండు యేసుప్రభు. ఆయన ఏదైతే మాట చెప్పిండో అది నెరవేర్చి దేవుడు ఆయన. ఈరోజు కూడా, ఈరోజు రేపు మీరు ఏం తీసుకుంటారు? వాగ్దానాలు తీసుకుంటారు మీరందరూ. ఆయన మాట ఇచ్చి నెరవేర్చిండా లేదా? ఇజ్రాయెల్ అందరినీ దగ్గరికి తీసుకొస్తానంటే తీసుకొచ్చిండా లేదా? గవర్నమెంట్ ఒక రూల్ రాగానే అందరూ వచ్చేసారు. ఈరోజు కూడా మీరు తీసుకున్న ప్రతి వాగ్దానము, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు చెప్తుండే అంటే, ఈ సంవత్సరం తీసుకున్న ప్రతి వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకోండి, దేవా నా జీవితంలో ఈ వాగ్దానం ఈ సంవత్సరం నెరవేరుతుందని చెప్పినో, నాకు జరగాలని చెప్పి తీసుకోండి. ప్రతి ఒక్క జీవితంలో వాగ్దానం ఈ సంవత్సరం నెరవేరును గాక. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మనం పాట పాడుకుంటాం, ఏం పాట? నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా.
నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. అందరం పాడదాం. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఆయన పైననే చాలు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చు. దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. అప్పులైన వారు హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, అందరూ ఉద్దేశించిన కానీ అప్పులైన వారు ఆయన ఉన్నాడు నమ్మకమైన వాడు. చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, నీ యేసు ప్రభుకి చెప్పండి, నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి తప్పించిన యేసు దేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి, సజీవునిగా నన్నుంచితివి, కృపను పంచితివి. నిరాశలలో దర్శించితివి, ఆదరించితివి, సజీవునిగా నన్నుంచితివి, కృపను పంచితివి. ఎరిగి ఉన్నానయ్యా నీవే అసాధ్యము కాదని, ఆయనకి అసాధ్యం కాదు. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, ఓ మార్పులేని దేవుడని మాట ఇచ్చి నెరవేర్చుతావని, ఓ మార్పులేని దేవుడని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు నా కొరకు దాచియుంచినావని, మారని వాగ్దానములు నా కొరకు దాచియుంచినా. మరొకసారి అందరూ కలిసి, మారని వాగ్దానములు అందరూ చెప్తాం. నా కొరకు దాచియుంచినా, మారని వాగ్దానములు నా కొరకు దాచియుంచినా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనే
కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. మనకైన తప్పతో ఏం అవసరం లేదు. ఇంకేమి గట్టిగా చెప్తాం, బిగ్గరగా చెప్తాం. అసలు ఇంకేమి కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. అవునయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆ టైంలో ఏమైందంటే ఇజ్రాయెల్ని చెదరగొట్టి, ఎందుకు చెదిరిపోయారు వాళ్ళందరూ అంటే కాపరి లేడు కాబట్టి, ఆనుకొని ఉండే కాపరి లేడు కాబట్టి. అందుకోసం యేసుప్రభు ఎందుకు పుట్టింది తెలుసా? ఆయన పేరేం తెలుసా? ఇప్పుడు కాపర్లు అవసరం లేదు. పాత నిబంధనలు ఏమైతుండేనంటే దేవునికి మనుషులకి మధ్యలో ఒక కాపరి ఉండేది, యాజకుడో ప్రవక్తనో ఓరొకరు ఉండేది. వాళ్ళు ఏం చేసేదంటే, ఇప్పుడు డానియల్ ఓరో కాపరి అనుకో, శ్రీనివాస్కున్న ప్రాబ్లంని దేవుడి దగ్గరికి ఆ ప్రాబ్లంని తీసుకొచ్చేది, ఆ శ్రమని తీసుకొచ్చి అడిగేది. పాత నిబంధనలు ఏమయ్యేదంటే దేవునికి మనిషికి మధ్యలో ఒక కాపరి, ఇంకో మనిషి ఉండేది, ఈ ఇద్దరికి మధ్యలో ఆయనకున్న శ్రమలన్నీ తీసుకొచ్చేది దేవుని దగ్గరికి. కానీ కొత్త నిబంధనలు ఏమైంది తెలుసా? దేవుడు ఇంకా మన ఇద్దరి మధ్యలో ఎవ్వరు అవసరం లేదు, నేనే వస్తా అన్నాడు. హల్లెలూయా. ఆయననే కాపరిలాగా పుట్టిండు. పుట్టినైనా పశువుల తొట్టిలో కాపరిలాగా ఆయన పుట్టిండు. అందుకోసం కాపర్లు, గొర్రెల కాపర్లు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను మొక్కుతారు. ఎందుకంటే అందరికంటే ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి ఆయననే. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సీమలర్ వాళ్ళ కొడుకు చెప్పేటప్పుడు ఏమని చెప్తాడంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటాడు. నాకేం తెలియదు అంట. లేమి ఏమీ కాదు, నాకు లేమి కలగదు. ఆయన పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఏంది? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు నీకు ఎవరు తోడై ఉన్నారు? ఇప్పుడున్న కాపర్లు ఏం చేస్తారు తెలుసా? నీకు దేవునికి అంటే మనుషులని ప్రాబ్లమ్స్ని దేవుని దగ్గరకు తీసుకెళ్లరు, ఆ మనిషినే దేవుని దగ్గరకు తీసుకెళ్తారు. ఇప్పుడున్న కాపర్లకి దేవునికి మధ్యలో గ్యాప్ లేదుగా, ఆ తెర చినిగిపోయిందని ఉంటుంది యేసుప్రభు చనిపోయినప్పుడు. ఇప్పుడున్న కాపర్లు, ఇప్పుడున్న పాస్టర్లు ఏం చేస్తారంటే మనిషినే దేవుని దగ్గర గుంజుకుపోతారు. ఇప్పుడు నీకు తోడెవరు? దేవుడే. పాత నిబంధనల కాపర్లు ఉండే తోడు, జనాలందరూ చిల్లా చెదరైపోయారు. కొత్త నిబంధనల తోడెవరు ఇప్పుడు? ఆ దేవుడే. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టిండంటే నీ తోడు ఉండడానికి. ఇప్పటి నుంచి కాపర్లా అనుకొని ఉండరు, ఎవరు అనుకొని ఉంటారు? ఆ దేవుడే అనుకొని ఉంటాడు. సంతోషమా కాదా? ఎవరు అనుకొని ఉంటారు నీ పక్కన? దేవుడు అనుకొని ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిండు. బోయాజ్ రూతులో కూడా చూస్తున్నాం. మనం ప్రేమించిన వాళ్ళని ఏం చేస్తాం? దూరం పెడతాం, పక్కన పెట్టుకుంటామా? పక్కన పెట్టుకుంటాం. పిల్లల్ని ఎక్కడ ఎత్తుకొని ఉంటాం. వాళ్ళని ప్రేమించిన వాళ్ళు అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమనే కాదు, తల్లిదండ్రుల ప్రేమగా అది కూడా ఉంటుంది. డేవిడ్ ఆలోచించిన అమ్మాయి గురించి ఆలోచిస్తాం, డేవిడ్ లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. మనం ప్రేమించిన వాళ్ళని మన పక్కనే ఉండాలనుకుంటాం. దేవుడు కూడా మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయననే భూమి మీదకి వచ్చిండు, దీనంగా వచ్చిండు. ఎందుకంటే నీకు ఆనుకొని ఉండడానికి. ఈ రోజు నుంచి ఈ క్రిస్మస్ వాక్యం ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాపర్లు నీకు తోడులేరు, మమ్మీ కాదు నీకు తోడు. మమ్మీ జస్ట్ నీకు దేవుని దగ్గర, దేవుని నిన్ను దగ్గర చేస్తూ ఉంటుంది. కానీ నీకు తోడు ఎవరు ఉన్నారు? దేవుడే. ఆ యేసుక్రీస్తు ప్రభు తోడుండడానికి ఆ పశువుల పాకలో పుట్టిండు, నీ కాపరిలాగా ఆయననే పుట్టిండు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అది నమ్ముతావో నీకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సంతోషకరమైన వార్తనా కాదా ఇది? మనం చెదిరిపోతామా? ఇంకా మనిషి కాపరి అయితే చెదిరిపోతాం. ఎవరు కాపరి ఇప్పుడు మనకి? దేవుడే కాపరి. ఆయననే ప్రతి ఒక్కటి మీ అందరికీ సమకూర్చును గాక. మీ ప్రతి వాగ్దానం ఖచ్చితంగా నమ్మండి. ఈ సంవత్సరం మీకు వచ్చిన ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు నామములో నిశ్చయంగా నెరవేరును గాక. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండును గాక. ఈ నూతన సంవత్సరం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.